బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపులో ఉన్న గ్రామాల్లోని ప్రజలను రక్షించేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని అధికారులకు పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లు పంపాలని కోరారు. హోం సెక్రటరీ ద్వారా తక్షణం అవసరమైన సహాయం అందేలా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు తెలిపారు. సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. సర్వోత్సవ వేడుకలకు హాజరు కానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి బాలయ్యకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. వరదల తీవ్ర స్థాయిలో ఉండడంతో వేడుకలకు రావడం లేదని బాబు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ తాత్కాలిక సీఎం కార్యాలయంగా మారింది. కలెక్టరేట్ లోనే సీఎం బస చేయనున్నారు. అక్కడే బస్సులోనే సీఎం చంద్రబాబు ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. విజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్ లోనే ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం వెంట కలెక్టరేట్ లోనే ఉన్న హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని వరదల్లో చిక్కుకున్న 6,000 మందికి ఆహారం ఏర్పాటు చేశారు. ఎంపీ కేశినేని చిన్ని ఆహార సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆహార ప్యాకింగ్ సరఫరా బాధ్యత అక్షయ పాత్ర ఇతర సంస్థలకు అప్పగించారు. సరఫరా పనులకు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు అన్ని సిద్ధం చేశారు. ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి సహాయక చర్యలు అందించాలని అటు కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కోరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. విజయవాడ నుండి శివ. ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ వెళ్లాల్సిన చంద్రబాబు ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారు. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం తాత్కాలిక కలెక్టర్ కార్యాలయంగా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రాత్రి చంద్రబాబు బస్సులో ఉండేలాగా కార్యాచరణ రూపొందించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వాస్తవానికి హైదరాబాద్ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు వెళ్లాల్సి ఉన్నా కానీ దాన్ని రద్దు చేసుకుని బాలకృష్ణతో ఫోన్ లో మాట్లాడారు. వరదల నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలకు రాలేదని చెప్పి చంద్రబాబు బాలకృష్ణ ఫోన్ లో చెప్పారు. మరొక వైపు విజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు తాను విజయవాడలో ఉంటానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పటికే సీఎం వెంట హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దాదాపుగా 6,000 మందికి ఆహార ఏర్పాట్లని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చేసినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఆహార ఇబ్బంది లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సహాయ చర్యలు కొనసాగాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫుడ్ తయారు చేసే బాధ్యతని పూర్తి స్థాయిలో కూడా అక్షయ పాత్రతో పాటు మరికొన్ని ఇతర సంస్థలకు అప్పగించినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే దాదాపుగా ఎన్టీఆర్ ట్రస్ట్, అక్షయ ట్రస్ట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సేవలు వినియోగించుకోవాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ఏదైతే విజయవాడలో దాదాపుగా కురిసిన వర్షాలకు సంబంధించి ఒక ప్రాంతం అంతా కూడా, అంటే విజయవాడ 1 టౌన్ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ఇంకా సింగ్ నగర్ సాధారణ పరిస్థితికి రావాలంటే 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు కొండ చర్యలు ఇరిగిపడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ఇంకా సహాయ చర్యలు కొనసాగాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వేలాది ఇళ్లు ఇంకా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ పవర్ బోట్లు పంపాలని చెప్పి చంద్రబాబు కోరారు. దీనికి సంబంధించి కూడా హోంమంత్రి వెంటనే స్పందించి హోంశాఖ సెక్రటరీతో మాట్లాడి ఏం కావాలో తీసుకోవాలి, అవసరమైతే ఎటువంటి సహాయం నేను చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పి అమిత్ షా చంద్రబాబుకు హామీ ఇచ్చారు. వెంటనే చంద్రబాబు కూడా కేంద్ర హోంశాఖ సెక్రటరీతో కూడా ఫోన్ లో మాట్లాడి దీనికి సంబంధించి కూడా వరద సహాయం సంబంధించి కూడా తీసుకురావాలి, ఏమేం కావాలనే దానికి సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. రేపు ఉదయం కల్లా 6 ఎన్డీఆర్ఎఫ్ టీములు వేరే రాష్ట్రాల నుంచి విజయవాడకి రాబోతున్నాయి. ఒక్కొక్క ఎన్డీఆర్ టీంలో 25 మంది సిబ్బంది కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఒక్కొక్క టీంకి 4 పవర్ బోట్ల చొప్పున దాదాపుగా 6
6 యూనిట్లకు సంబంధించిన పవర్ బోట్లు కూడా ఏపీకి రాబోతున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే మొత్తం 40 పవర్ బోట్లని రాష్ట్రానికి కేంద్రం పంపబోతా ఉంది. అలాగే పూర్తి స్థాయిలో కూడా ఎయిర్ మార్గం ద్వారా వీటన్నిటిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం రేపు ఉదయం కల్లా రాష్ట్రానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తా ఉంది. అలాగే సహాయ చర్యల కోసం అవసరమైతే 6 హెలికాప్టర్లను పంపుతున్నాం, వాటిని కూడా వినియోగించుకోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ చంద్రబాబుకి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు విజయవాడ కేంద్రంగా ఉండి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా కేంద్రం వర్షానికి సంబంధించి జరిగిన నష్టానికి సంబంధించి కూడా కేంద్రం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన హోంమంత్రి కూడా అన్ని రకాల చర్యలు చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.